హలో నమస్తే తెలంగాణ ప్రజలందరికీ అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలందరికీ తీసుకున్నటువంటి ఏదో మహబూబ్ నగర్లో ఈరోజు వెంకటేశ్వర కాలనీ సంబంధించి హమ్మింగ్బర్డ్స్ స్కూల్లో అయితే మనం ఉన్నాం. ఇక్కడ ఎలాంటి విద్య ఉంది, అసలు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మరి ఎలాంటి విద్యా బోధన ఇక్కడ లభిస్తుంది, అసలు వేరే స్కూల్కి ఈ స్కూల్కి ఏమైనా తేడా ఉందా అని కొన్ని విషయాల గురించి, అదేవిధంగా నెక్స్ట్ అకాడమిక్కి సంబంధించి కూడా కొన్ని విషయాల గురించి మన ప్రిన్సిపల్ గారు అయితే మన దగ్గర ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం చెప్పండి, ఎందుకంటే నెక్స్ట్ అకాడమిక్ రాబోతా ఉంది మేడం, అంటే ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు మేడం, ఎలాంటి విద్యాబోధం ఉంటుంది, పిల్లల్ని ఎలా చూసుకున్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కూల్ ఎస్టాబ్లిష్ అయింది 2017 నుంచి అండి. సో 2017 నుంచి కూడా మేము చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ప్రతి క్లాస్లో ఇద్దరు టీచర్స్ ఉంటారు. అంటే నర్సరీలో ఇద్దరు, ఎల్కేజీలో ఇద్దరు, యూకేజీలో ఇద్దరు టీచర్స్ ఉంటారు. ఎందుకు అంటే దానివల్ల ఏంటంటే ఇండివిజువల్ కేర్ ఎక్కువగా ఉంటుంది. ఇద్దరు ఉంటారు కాబట్టి ఒకరు క్లాస్ చెప్తున్నా ఇంకొకరు సూపర్విజన్లో ఉంటారు అనమాట. చూస్తూ ఉంటారు పిల్లలు వింటున్నారా లేదా ఏంటి అనేది క్లియర్గా అబ్జర్వేషన్ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటి అంటే మనము ప్లేవే మెథడ్ ఫాలో అవుతాము, నెక్స్ట్ ట్రెడిషనల్ మెథడ్ కూడా ఫాలో అవుతాం అన్నమాట. సో ఒక్కొక్కరికి ఇండివిజువల్ కేర్ ఉంటుంది. అంటే మనం ఒక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఆ కాన్సెప్ట్ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చిందా రాలేదా అని తెలుసుకున్న తర్వాతనే ఇంకో టాపిక్కి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది మేడం. ఇంకొకటి మేడం, ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు కొంతమంది, ఎందుకంటే పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్ విద్యాబోధన అవసరం లేదు. ఎందుకంటే మన చిన్నపిల్లలు ఉన్నటువంటి ఫస్ట్ ఏంది వాళ్ళకు ఒక అవగాహన రావాలి. మనం ఒక స్కూల్లో వెళ్తున్నాము అంటే ఒక అవగాహనతో కూడుకున్నటువంటి, అంటే మనం డైరెక్ట్ విద్య బోధించలేము, బట్ కాకపోతే అక్కడ ఉన్నటువంటి కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, అదేవిధంగా మాటల పూర్వకంగా కావచ్చు, విద్యార్థులు నేర్చుకుంటారు. అలా ఇప్పుడు ఇక్కడ చిన్నపిల్లల్ని ఇప్పుడు జాయిన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా ఇలాంటి చేసుకుంటారు మేడం. సో ఇక్కడ స్టార్టింగ్ మనకి 2.5, 3 years కిడ్స్ నుంచి జాయిన్ అవుతారండి. సో వాళ్ళకి కూడా ఇద్దరు సపరేట్ టీచర్స్ ఉంటారు, సపరేట్ ఆయమ్మాస్ ఉంటారు. నేను కూడా ఇక్కడే ఉండి చూసుకుంటూ ఉంటాను వాళ్ళని. సో రాగానే క్లాస్ రూమ్కి తీసుకెళ్ళి రాయించేసేయడం అలా ఏమి ఉండదు. ఫస్ట్ వాళ్ళను ఈ ఎన్విరాన్మెంట్కి అలవాటు చేసుకుంటాం. అంటే వాళ్ళు ఇంట్లో నుంచి ఫస్ట్ మా దగ్గరికే వస్తుంటారు కాబట్టి భయపడుకుంటూ వస్తారు వాళ్ళు. సో ఫస్ట్ వాళ్ళని ఏంటి అంటే మేము కొంచెం వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కొంచెం ప్లేవే మెథడ్లు యాక్టివిటీస్ చేయించుకుంటూ వాళ్ళకి భయాన్ని పోగొడతాం. స్కూల్ మీద ఉన్న భయాన్ని పోగొట్టి ఓకే వీళ్ళు కూడా నాకు అమ్మలాగానే అనే ఫీలింగ్ తీసుకొచ్చిన తర్వాతనే క్లాస్ రూమ్కి అనేది తీసుకెళ్తాం అన్నమాట. ఉదాహరణకు ఆ యాక్టివిటీస్ సంబంధించి కూడా మన స్కూల్ ఏమైనా ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్ మన దగ్గర. టీఎల్ఎం అన్ని యాక్టివిటీస్కి రిలేటెడ్ ప్రతి యాక్టివిటీకి ఒక టీఎల్ఎం అనేది ఉంటుంది మన దగ్గర. అది తీసుకెళ్ళి ఫస్ట్ దాన్ని ఇంట్రడ్యూస్ చేసి పిల్లలకి, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ ఏ నేర్పించాలి అనుకోండి, స్టార్టింగే లెటర్ ఏ అనేది ఏం నేర్పించమన్నమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ లైన్స్ నేర్పిస్తారు. ఆ లైన్స్కి రిలేటెడ్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ట్రేస్లలో కలర్స్ వేసి పెడతాం, డిఫరెంట్ కలర్స్. సో వేసి పెట్టిన తర్వాత ఫస్ట్ టీచర్ చూపిస్తారు స్టాండింగ్ లైన్ అంటే ఏంటి అనేది, ఇలా వేసి చూపిస్తారు. పిల్లలందరినీ ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఆ కలర్స్లలో ఆ లైన్ని వేయిస్తూ ఉంటాం అనమాట. సో ఇట్స్ ఏ కలర్ఫుల్ యాక్టివిటీ. పిల్లలు ఏంటి అంటే దాన్ని ఏదో సబ్జెక్ట్ లాగా బర్డెన్ లాగా తీసుకోకుండా ఆడుకుంటూ ఓకే స్టాండింగ్ లైన్ అంటే ఇలా ఉంటుంది, అలా ఒక్కొక్క లైన్ నేర్పించిన తర్వాత నిదానంగా లెటర్ ఏ వరకు తీసుకెళ్తాం అన్నమాట. సో దాని రిలేటెడ్ పిక్చర్స్ చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫర్ యాపిల్ అని నేర్పించాలనుకోండి, యాపిల్ ఫిగర్ చూపిస్తూ వాళ్ళకి ఏ ఫర్ యాపిల్ అలా చూపిస్తూ నేర్పిస్తూ ఉంటారనమాట వాళ్ళకి. మేడం ఇప్పుడు పలు రకాల స్కూల్స్ ఉంటాయి, మన స్కూల్ ఉంది అంటే అక్కడ ఇక్కడ ఏమన్నా వ్యత్యాసం అంటే డిఫరెంట్గా ఏమన్నా కొత్తగా ఉందా మేడం? ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు అంటే ఈ స్కూల్లో వేయాలి అంటే ఒక డిఫరెంట్గా ఉంటే కంపల్సరీ వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం లేదు. అలా మన స్కూల్లో ఏమైనా ఉందా అలా? సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ సార్, మన దగ్గర ప్లేవేతో పాటు ట్రెడిషనల్ సిస్టమ్ కూడా ఫాలో అవుతాం. అంటే ఈ మధ్య ఎక్కువ అబ్జర్వ్ చేయడం ఏంటంటే ప్లేవే అనేసి ట్రెడిషనల్ని పక్కకు పెట్టేస్తున్నారు. కానీ మన దగ్గర అలా ఉండదు, ట్రెడిషనల్ మెథడ్స్ కూడా ఫాలో అవుతాం. అంటే ఓరల్ డ్రిల్ కానివ్వండి, స్లేట్ మీద ప్రాక్టీస్ అవ్వనివ్వండి, అంటే పిల్లాన్ని స్ట్రెస్ చేయకుండా యాక్టివిటీ పరంగా తీసుకెళ్తూ మళ్ళీ మన ట్రెడిషనల్ సిస్టమ్ ప్రకారం స్లేట్ మీద రాపియడం కానివ్వండి, ఓరల్ డ్రిల్లింగ్ చేపించడం కానివ్వండి అన్నీ చేయిస్తాం. ఇప్పుడు మన దగ్గర నర్సరీలో ఆల్మోస్ట్ 35 మెంబర్స్ ఉన్నారు సార్. సో 35 మెంబర్స్ మీరు చూసుకుంటే
ఎవరికి వాళ్ళు సపరేట్ అండి. సో ఒక పిల్లోడు ఉన్నాడు అనుకోండి, మీకు యూ మే సర్ప్రైజ్ A to Z లెటర్స్ ఉన్నాయి కదా, ప్రతి లెటర్ మీద 3 వర్డ్స్ స్పెల్లింగ్స్తో సహా రాస్తారు. ఓకే. సో ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏంటి అంటే ఏ లెటర్ పైన 1 వర్డే రాయొచ్చు, నో ప్రాబ్లం, అది తన వరకు అది అంతవరకు కరెక్టు. సో అంతవరకు నేర్పిస్తాం. సో అందరినీ ఏ లెటర్ మీద ఒక వర్డ్ రాస్తే చాలు అయిపోయింది అలా ఉండదండి మన దగ్గర. పిల్లోడు ఎంత నేర్చుకోగలుగుతాడో, ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తాడో అంతవరకు తీసుకెళ్తాం. ఇది మన సిస్టమ్, ఇంతే సిలబస్, ఇదే చెప్పాలి, ఇంకా ఆపేయాలి అలా ఉండదన్నమాట. అలాగని ప్రతి ఒక్కరిని ఫోర్స్ఫుల్గా ఏం చదివించాం. ఓకే. వాళ్ళకు ఆడుతూ పాడుతూ స్పెల్లింగ్ ఎలా నేర్చుకోవాలి అని చెప్తూనే ముందుకు తీసుకెళ్తాం అనమాట. అది మన దగ్గర మెయిన్ స్పెషాలిటీ సార్. ఓకే మేడం, ఇప్పుడు ఎందుకంటే కౌమార దశ వచ్చిన తర్వాత, ఎందుకంటే పిల్లవాడు ఏం చేస్తున్నాడు అని ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చిన్న ఏజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని చూసుకునే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కావచ్చు, ఆయమ్మలది కావచ్చు. అలా ఎందుకంటే ఒక పద్ధతిగా చూసుకునే ఎంతమంది ఉన్నారు మేడం ఇక్కడ ఉన్నటువంటి ఆయమ్మలు కావచ్చు చూసుకుని? ఆయమ్మలు మనకి ఇక్కడ 3 ఉంటారు సార్. నర్సరీకి ఒకరు ఉంటారు, ఎల్కేజీకి ఒకరు ఉంటారు, యూకేజీకి ఒకరు ఉంటారు. మీరు నమ్మరు కానీ పిల్లలు జాయిన్ అయిన తర్వాత జూన్ 12కి వస్తారనుకోండి, ఒక 1 వీక్ తర్వాత మనకి స్ట్రెంత్ సెట్ అవుతుంది. ఓకే. సో నేను పర్టికులర్గా దగ్గరుండి పిల్లల్ని వాష్రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను. నాన్న ఇది బాయ్స్ వాష్రూమ్, ఇది గర్ల్స్ వాష్రూమ్, మీరు గర్ల్స్ ఎవరికైనా వాష్రూమ్ వస్తే ఇక్కడ రావాలి, ఇక్కడ పాస్ పోసిన తర్వాత ఇక్కడ వాటర్ బకెట్ మగ్ అన్నీ ఉంటాయి. వాటర్ పోసిన తర్వాత హ్యాండ్ వాష్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్స్ క్లీన్ చేసుకున్న తర్వాతే క్లాస్కి వెళ్ళాలి అని నేను కూడా దగ్గరుండి మరి వాళ్ళకి ప్రతి స్టెప్ నేర్పిస్తాం సార్. ఓన్లీ ఎడ్యుకేషన్ అని కాదు, ప్రతిదీ నేర్పిస్తాం. ఇప్పుడు మనకి నర్సరీలో పిల్లలు ఒక 5 to 6 శ్లోకాస్ కూడా చెప్తారు. మనకు చాలా వరకు శ్లోకాస్ ఉంటాయి కదా, అవి 6 వరకు నేర్చుకున్నారు. యూకేజీ పిల్లలైతే మీరు మన హమ్మింగ్ బర్డ్ స్కూల్ యూట్యూబ్లో ఛానల్ ఉంది, అది ఓపెన్ చేసి చూసినా కూడా మనం అసలు ఏమేమి యాక్టివిటీ చేయిస్తాం ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది. వీటితో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా మర్చిపోకూడదు. ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ వస్తుంటాయి. సో ఆ పండుగని ఎందుకు చేసుకుంటాం, ఎలా చేసుకుంటాం అనేది ముందు రోజు ఖచ్చితంగా ఇక్కడ సెలబ్రేట్ చేయించి ప్రతి ఒక్క పిల్లోని పార్టిసిపేట్ చేయించి నేర్పించి పంపిస్తామన్నమాట. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ప్రతిదీ పిల్లోడు ఆల్ రౌండ్ డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే మన సంస్కృతిని కూడా మర్చిపోకూడదు అని అన్నీ నేర్పిస్తాం. ఈరోజు క్లాసెస్ అయిపోయాయి అనుకోండి, రేపు మళ్ళీ క్లాస్ చెప్పాలి కదా. సో ముందు రోజు ఏంటి అంటే క్లాస్ వైజ్ టీచర్స్ నేను ఇక్కడ పిలుచుకుంటాను. వాళ్ళని ఈరోజు ఏం కాన్సెప్ట్ చెప్పారు, పిల్లలందరికీ ఆ కాన్సెప్ట్ రీచ్ అయిందా లేదా, ఒకసారి నేను మళ్ళీ వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని దాని మీద ఏదైనా యాక్టివిటీ చేయించగలమా, దానికి రిక్వైర్డ్ మెటీరియల్ ఏంటి అవన్నీ అడిగి కనుక్కొని నెక్స్ట్ డేకి అవన్నీ రెడీ చేస్తాం. దాంతోపాటు ఏంటి అంటే నెక్స్ట్ డే ఏ క్లాస్ టీచర్ ఏం చెప్పాలి, ఏ యాక్టివిటీ చేయించాలి, ఏదైనా కొత్త టాపిక్ ఉంటే దాన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, ప్రతిదీ ముందు రోజు ఈవినింగ్ ఇక్కడ డిస్కస్ చేసుకొని వాళ్ళకు ఒక షెడ్యూల్ నోట్బుక్ ఉంటుంది, దాంట్లో రాయించి ఎంట్రీ చేయించిన తర్వాతనే అది పిల్లల వరకు నెక్స్ట్ డే పిల్లలకి వెళ్తుంది అనమాట. అది చాలా స్పెషల్ సార్. ఎవ్రీడే మా స్కూల్లో అది కంపల్సరీగా రన్ అవుతూనే ఉంటుంది. సో కొంతమంది ఇద్దరు పేరెంట్స్ ఎంప్లాయీస్ ఉండొచ్చు. మాకేంటంటే స్కూల్ 4కి అయిపోతుంది, కానీ కొంతమంది పేరెంట్స్ అడుగుతారు 5 వరకు రాలేము అని. సో అలా 6 వరకు కూడా పిల్లల్ని మా దగ్గర పెట్టుకొని చూసుకుంటాం. వాళ్ళకి చెప్తాను సార్ 4కి అయిపోతుంది కదా, ఏదైనా స్నాక్స్ ఉంటే పెట్టేసేయండి తినిపిస్తాము అనేసి. సో 4 o'clock స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కొంచెం ఆయమ్మ తీసుకెళ్ళి ఫ్రెష్ అప్ చేసి తర్వాత స్నాక్స్ ఏమన్నా ఉంటే తీసి వాళ్ళకి ఇచ్చి తినిపించేసి కూర్చోబెట్టుకుంటారు. మళ్ళీ పేరెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు పంపించేస్తారు అనమాట. చాలా ఇండివిజువల్ కేర్ ఉంటుందండి. ఏ ఒక్కరిని వదిలిపెట్టం, ఇంత స్ట్రెంత్ ఉంది అంత స్ట్రెంత్ ఉంది అలా ఉండదు. ఇండివిజువల్ కేర్, ప్రతి ఒక్క పిల్లోడు నా పిల్లోడే, ప్రతి ఒక్క పాప నా పాపే, అలాగే చూసుకుంటాం సార్ మేమైతే ఇక్కడ. ట్యూషన్ కూడా ట్యూషన్ కూడా ఉంటుందా సార్? ఈవినింగ్ 6 to 8 ట్యూషన్స్ కూడా ఉన్నాయి సార్. అది మన స్కూల్ వాళ్ళైనా కావచ్చు, వేరే స్కూల్ వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా రావచ్చు అనమాట. ఈవినింగ్ 6 to 8 ఉంటుంది. నాకు ఈ ఫీల్డ్లో వచ్చేసి 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నా హస్బెండ్కి 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి అన్ని రకాలుగా పిల్లల్ని నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా టీచింగ్ బ్యాక్గ్రౌండే. అంటే నేను ఇక్కడ 2017లో మేమిద్దరం స్కూల్ స్టార్ట్ చేయకముందు కూడా చాలా రకాల స్కూల్స్లో వర్క్ చేసి ఆ ఎక్స్పీరియన్స్తోనే దీన్ని స్టార్ట్ చేశాను. కాబట్టి ఈ ఫీల్డ్లో చాలా ఇన్ఫర్మేషన్ కానీ నాకు ఐడియాస్ కానీ చాలా ఉన్నాయన్నమాట.
సో నెక్స్ట్ ఇయర్ కూడా చాలామంది ఏంటంటే సబ్జెక్ట్ కాకుండా కమ్యూనికేషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయమంటున్నారు. సో అది ఆల్రెడీ మనం చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము. సో ఇంకొకటి ఏంటి అంటే హైదరాబాద్ నుంచి ఇంకొక టీం వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం. అంటే వాళ్ళది ఏంటి పర్పస్ అంటే మెయిన్లీ టు కాన్సన్ట్రేట్ ఆన్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడించాలి అనేసి ఒక థాట్తో నేను ఆల్రెడీ మాట్లాడేశాను. చిరంజీవి గారని, మేధా చిరంజీవి అనేసి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసిన వస్తుంది. సో వాళ్ళు మనతో టైఅప్ అవ్వబోతున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఎవ్రీడే యాక్టివిటీస్ కానీ మెయిన్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అని వాళ్ళతో టైఅప్ అవుతున్నాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ విత్ యూ. సో నేను ఇంతవరకు చెప్పింది మన ప్రీ ప్రైమరీ సెక్షన్ అండి. సో నెక్స్ట్ ప్రైమరీ అంటే 1 to 5th మా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే జనరల్గా మనం యూజ్ చేసే సిలబస్తో పాటు వాళ్ళకి ఎక్స్ట్రాగా ఏమేమి ఇస్తున్నాము అంటే ఒలింపియాడ్ ఉంటుంది, అబాకస్ ఉంటుంది, డ్రాయింగ్ క్లాసెస్ ఉంటాయి, కరాటే క్లాసెస్ ఉంటాయి, డ్యాన్స్ క్లాసెస్ ఉంటాయి. సో మన దగ్గర ఫస్ట్ క్లాస్ నుంచి చదివిన పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ 5th వచ్చేసారు. వాళ్ళు బ్లాక్ బెల్ట్ వరకు వెళ్ళి దాన్ని సాధించుకొని వచ్చారనమాట. సో అంటే ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా మన దగ్గర చదివిన పిల్లలంతా ఆల్రౌండ్ డెవలప్మెంట్తోనే బయటికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో స్టడీస్తో పాటు వీటిని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. అండ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వీటికి ఎక్కడ మేము స్పెషల్ ఛార్జెస్ చేయట్లేదు సార్. ఉన్న ఫీజులోనే వాళ్ళకి మా మెయిన్ మోటివేషన్ ఏంటి అంటే పిల్లలు స్టడీస్తో పాటు ఇవన్నీ నేర్చుకొని వెళ్ళాలి బయటికి. ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, నాకు డ్రాయింగ్ వచ్చు, నాకు అబాకస్ వచ్చు, నాకు కరాటే వచ్చు, నాకు సబ్జెక్ట్లో మంచి నాలెడ్జ్ ఉంది, ఇంత మంచి కాన్ఫిడెన్స్తో పిల్లలు బయటికి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే వీటన్నిటిని ఇంట్రడ్యూస్ చేసాం వాళ్ళకి. అమెంబర్స్ స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి ఈరోజు తేజమయ్య మేడం గారు అయితే మన దగ్గర ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కంపల్సరీగా విద్యార్థులకు మంచి టీచింగ్తో పాటు అదేవిధంగా క్రమశిక్షణ, అదేవిధంగా ఎన్నో నైపుణ్యాలు ఇవ్వడం చాలా ముఖ్యం కాబట్టి చెప్పేసి ఈరోజు మేడం అయితే ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.